నవీన్ యాదవ్ పార్టీ ఆఫీస్ దగ్గర ఉన్నాం. 12 ఏళ్ల సుదీర్ఘ పోరాటం. ఇవాళ ఫైనల్గా నవీన్ యాదవ్ గెలుపు. పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్న పరిస్థితి. సో మాట్లాడదాం. మనతో పాటు కాంగ్రెస్ పార్టీ మహిళా నాయకురాలు గారు ఉన్నారు. అక్క నమస్తే. మస్తు పోరాడిర్రు. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి నవీన్ యాదవ్కు మద్దతుగా మీరు తిరుగురు మేము చూసినాం. ఇలా నవీన్ యాదవ్ గెలిచిండు, ఏం చెప్తారు? అసలు ఎంత చాలా చాలా సంతోషంగా ఉంది, పట్టలేనంత ఆనందంగా ఉంది. మేము ప్రతి ఆల్మోస్ట్ క్యాండిడేట్ అనౌన్స్ చేసిన కాడి నుంచి మేము మా తమ్ముడు గెలవాలి, నవీన్ గెలవాలి, ఎన్నో సంవత్సరాల నుంచి గ్రౌండ్ లెవెల్లో ఉన్నాడు అనేసి మేము చాలా ఇది హ్యాపీగా ఫీల్ అయ్యి పని చేసాము. మా కష్టానికి ఫలితం దక్కినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఊహించరా అంటే ఇంత మెజారిటీ వస్తుందని? ఎందుకంటే ఉత్కంఠభరితంగా సాగుతుంది. కేవలం ఒక 4000 డిస్టెన్స్ ఉంటుంది ఇద్దరి మధ్యలో అని అనుకున్నారు, కానీ 20,000 పైచలకు మెజారిటీ రావనుంది. లేదు, మేము 30 నుంచి 40 అనుకున్నాం. మా సీఎం గారు కూడా అదే చెప్పారు, 30 మెజార్టీ వస్తుంది, 30,000 మెజార్టీ వస్తుంది అని. మేము ఎందుకంటే అలా ఎలా చెప్పగలిగామంటే మేము గ్రౌండ్ లెవెల్లో వెళ్తుంటే మేము ప్రతి ఒక్కరిని ఓటేయండి అమ్మ, నవీన్ తమ్ముడికి ఓటేయండి అంటే, అక్క మీరు చెప్పద్దు అక్క, నవీన్ మా అన్న, నవీన్ మా మనవడు, నవీన్ మా బిడ్డ అని చెప్పి ఓన్ చేసుకుంటున్నారు తల్లి. నీకు అంతకు ముందు ఇంటర్వ్యూలో కూడా నేను చెప్పాను, తనని ఓన్ చేసుకొని తన సొంత ఇంట్లో బిడ్డ నుంచుంటే ఎట్లాగా వేస్తారో జనాలు అట్లా చేస్తున్నారు. వేసి గెలిపించారు, చాలా హ్యాపీగా. దాదాపుగా కేటీఆర్ ఎన్నో క్యాంపెయినింగ్ చేసిండు. ఇక్కడ నవీన్ యాదవ్ ఓడగొట్టడానికి చాలా రకాల ప్రయత్నాలు కూడా జరిగినాయి. ఇలా నవీన్ యాదవ్ గెలిచిండు. కేటీఆర్ ప్రయత్నాలు ఏం సఫలం కాలేదు, ఎట్లా అంటారు? అంతే, ఏమైపోయింది అవన్నీ యదవ మాటలు, పనికిమాలిన పనులని అర్థమైపోయింది. సోషల్ మీడియాని పెట్టుకొని తెగ ట్రోల్ చేశారు. నవీన్ యాదవ్ ఒకటే అన్నాడు, మీరు ఎవ్వరు ఏమన్నా కూడా అవన్నీ నాకు ఆశీర్వాదాలే, అవన్నీ బ్లెస్సింగ్స్ నీకు, నేను నా పని నేను చేసుకుపోతా, కాంగ్రెస్ పార్టీ నాకు టికెట్ ఇచ్చింది, కాంగ్రెస్ పార్టీకి నేను గెలిపి చూపిస్తా. అట్లానే ఆశీర్వాదాలు అయినాయి. 30,000 పైచిలకు మెజార్టీ తీసుకుని వస్తున్నాడు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిండు. ఒకసారి ఎంఐఎం పార్టీ తరఫున, ఒకసారి ఇండిపెండెంట్ గా పోటీ చేసిండు. ప్రజలు ఎప్పుడు కూడా నవీన్ యాదవ్ ను వ్యతిరేకించలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది, ప్రభుత్వంలో ఉంది. నవీన్ యాదవ్ అభివృద్ధి చేస్తాడనే నమ్మకంతోనే ప్రజలు గెలిపించారంటారు. డెఫినెట్ గా. ఎందుకు అంటే మీరు అన్నట్టు ఇంకొక 3 ఏళ్ళుగా మా పార్టీ ఉంటుంది మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు. తర్వాత ఇప్పుడు ఏంటి అని అంటే మేము వెళ్తేనే అక్క మా రోడ్లు 10 ఏళ్ల నుంచి మా రోడ్లు సరిగ్గా లేవు, డ్రైనేజీ సిస్టమ్ సరిగ్గా లేవు, వాటర్ వర్షం పడితే వాటర్ వచ్చేస్తున్నాయి అక్క అంటే మేమే చాలా హామీలు ఇచ్చాం. అమ్మ తమ్ముడు నవీని గెలిపించండి, అన్ని మీకు గెలిపించక ముందే అతను ఎన్నో సోషల్ వర్క్స్ చేశారు, మీకు అనుకున్న పనులన్నీ కంప్లీట్ చేస్తారు అని అంటే జనాలు అలాగే ఆదరించారు, అలాగే ఓట్లేసి గెలిపించారు.